టాటా గ్రూప్కు చెందిన షేర్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. టీసీఎస్ సహా పలు టాటా గ్రూప్ కంపెనీల షేర్లు 4% వరకు పడిపోయాయి. కారణం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా వార్తలు. అసలు ఏం జరిగింది? ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్కు కీలక నాయకత్వాన్ని అందిస్తున్న వ్యక్తి. ఆయన రాజీనామా వార్త బయటకు రావడంతో మార్కెట్లో వెంటనే ప్రతికూల స్పందన కనిపించింది. ముఖ్యంగా టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి టాటా గ్రూప్కు చెందిన కొన్ని షేర్లలో అమ్మకాలు పెరిగాయి. ఎందుకంటే టాటా గ్రూప్ లాంటి భారీ బిజినెస్ గ్రూప్లో లీడర్షిప్ చేంజ్ అంటే భవిష్యత్ వ్యూహం, నిర్ణయాలు, పెట్టుబడులపై ఇన్వెస్టర్లు సహజంగానే దృష్టి పెడతారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా అంటే టాటా గ్రూప్ వ్యాపారాలు ఒక్కసారిగా మారిపోతాయని కాదు. టాటా గ్రూప్కు బలమైన కంపెనీలు, పెద్ద బిజినెస్లు, విస్తృతమైన మేనేజ్మెంట్ వ్యవస్థ ఉన్నాయి. మార్కెట్లో ఈరోజు కనిపిస్తున్న పతనం ప్రధానంగా అన్సర్టెనిటీ రియాక్షన్గా చూడాలి. అంటే కొత్త నాయకత్వం ఎవరు, భవిష్యత్ వ్యూహం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు స్పష్టత వచ్చే వరకు కొంత జాగ్రత్త కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్వెస్టర్లు ముఖ్యంగా టాటా సన్స్ లీడర్షిప్ ట్రాన్సిషన్స్, టీసీఎస్ పనితీరు, అలాగే ఇతర టాటా గ్రూప్ కంపెనీల ఫండమెంటల్స్పై దృష్టి పెట్టాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇది టాటా స్టాక్లో తాత్కాలిక కరెక్షనా లేక పెద్ద లీడర్షిప్ చేంజ్కి సంకేతమా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.